పేరుతో పని అవ్వలేదు. సో ఇవి కొత్త లైన్, అంటే పుల్లారావు గారు కొత్త స్లోగన్. ఒక్కసారి మీకు ఆ పాంచజన్యం నుండి ఒక 5 పాయింట్లు మీకు వివరిస్తాను. ఒకటి, ఎందుకంటే మీరు దాన్ని కొంచెం ఫాలో అవ్వలేదని చెప్పారు కాబట్టి, ఒకటి పాంచజన్యుల ఆవిడ విధి విధానాలు ఉన్న విద్య ఒకటి, తర్వాత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం. అంటే విద్యలను పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉచిత విద్య, అది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కావచ్చు లేకపోతే కాలేజీ కావచ్చు, అన్నిటిని కూడా ఒక ఉచిత విద్య ఇస్తానని ప్రకటించారు. తర్వాత వైద్యం, ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏ రోగానికి వెళ్ళినా ఉచిత వైద్యం ఇస్తాననేది 2వ పాయింట్. తర్వాత 3వది వ్యవసాయంలోన ఆవిడ కీలకంగా రైతే రాజు, అంటే రైతుకి కేవలం గిట్టుబాటు ధర లేకపోతే మద్దతు ధరే కాకుండా రైతు అనేవాడు ఏ పనికి వెళ్ళినా అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ పనులు అయ్యేలాగా చేస్తానని చెప్పి ఆవిడ హామీ ఇస్తున్నారు. 4వది ఉపాధి, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాం, దానికి ఒక కట్ ఆఫ్ డేటు, అంటే జూన్ 2వ తేదీ 2014 ఏదైతే ఉందో దానికి ముందు ఉద్యమకారులుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన వారికి దాదాపుగా అందులో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామనేది ఒక కీలకంగా ఉపాధిలో తీసుకొచ్చారు. ఇంకా 5వది పాంచజన్యులో సామాజిక న్యాయం. ఇప్పటి వరకు ఇక రాష్ట్రంలో ఏదైతే ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఆ సామాజిక న్యాయం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా మైనారిటీలకి అన్నిటికీ ఒక సామాజిక న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి పుల్లారావు గారు, అంటే ఒక కొత్తగా ఫ్రెష్గా కనిపించడం లేదా? చాలా చాలా చదివా, చాలా బాగున్నది. ఇది చాలా మంచిది. అన్ని పార్టీలు దాదాపు ఇలా చెప్తున్నాయి కదా, దాదాపు ఇలా. నేను అనేది ఏంటంటే ఒక అవకాశం ఉంది మంచిగా కొత్త లైన్ మీద ఫ్రెష్ పాలిటిక్స్. అవి చూడగానే కొత్త పాలిటిక్స్ ఎక్కువ. అవి కేసీఆర్ గారు అమ్మాయిగా తెలుసు. ఇప్పుడు ఆ నాయకత్వం క్వాలిటీస్ బయటకు వస్తాయి. కొంతమంది సలహాదారులు ఉంటారు మనకంటే గొప్ప వాళ్ళు, అంతా బాగానే ఉన్నారు. కానీ ఫ్రెష్ ఫేస్గా ఏంటి అవి చేయబోయేది. మేనిఫెస్టోస్ అని బాగున్నాయి అంతా. అసలు దాని మీద వెళ్తారా ప్రజలు సెంటిమెంట్ మీద? ఆమెకి టైం ఉన్నది, ఆమె ఎలా వర్కౌట్ చేస్తుంది. ఆమె మిగతా పార్టీలు డబ్బు టైము వేస్ట్ చేసుకున్నట్టుగా పెద్ద మీటింగ్లు పెట్టి చేసే పని అవసరం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే అక్కర్లేదు. మీకు కేజ్రీవాల్ ఎలాగొచ్చాడు పవర్కి, కాంశీరామ్ పవర్కి ఎలాగొచ్చాడు, అది కూడా చూడాలి కొద్దిగా. ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు కవిత కూడా ఇక్కడ కొత్త పార్టీని పెట్టిన నేపథ్యం చూస్తే ఇప్పుడు టీవీకే అధినేత ఉన్నాడు విజయ్. ఆయన నేపథ్యం సినిమాల నుంచి డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ మనం చూసాం సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చేసాడు. అప్పట్లో చిరంజీవి చూసాం సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ ఇక్కడ కవిత కొత్త పార్టీ అనేది ఆమె ఉన్నట్టుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం కాదు. పోరాట పటిమను చూసాం. ఆమె ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో రాజకీయ పోరాట నేపథ్యం నుంచి ఇప్పుడు పార్టీ అధినేతగా మారుతూ ఉన్నారు. ఆమెకు అవకాశం ఉన్నది అంటారు కదా, ఆమె చేతిలో ఉన్నారు. ఆమె పంద ఏ విధంగా ఉంటుంది, ఆమె పోరాట పటిమ, ఆమె వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ జనాలకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. పైగా తెలంగాణ సమాజానికి ఆమె దగ్గరైంది కూడా రాజకీయ పోరాట నేపథ్యంలోనే దగ్గరైందిగా. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆల్రెడీ 15 సంవత్సరాల 14 సంవత్సరాలు అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇప్పుడు స్థిరంగా ఉండవు కదా, కొత్త నీరు ప్రతి క్షణం వచ్చేస్తూ ఉంటుంది నదిలో. ఆమె ఫ్యూచర్ చూసి వయసు ఆమె తరఫున ఉన్నది, ఓల్డ్ పర్సన్ కాదు. ఆమె ప్లాన్ చేసుకుని ఒక కొత్త పార్టీ కవిత తీసుకొచ్చారు, కొత్త వ్యవహారం ఉన్నది అంటే మంచి అవకాశం ఉంటుంది. అవకాశం అంటే 50% ఓట్లు. పుల్లారావు గారు ఎందుకన్నారంటే ఇంతకు ముందు శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారంటే కవితకు రాజకీయ పరిణితి లేదు అంటున్నారు. సో ఈ సందర్భంలో కవిత రాజకీయ పరిణితి అనేది డిబేటబుల్ పాయింట్, ఆమెకు రాజకీయ పరిణితి లేదు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రెడ్డి గారు చెప్పిన మాట నేను కాదని చెప్పను, కానీ స్కోప్ ఉన్నది, బోల్డ్ ఖాళీ ఉన్నది, స్పేస్ ఉన్నది. తెలంగాణలో ఆంధ్రాలో ఒక చిన్న కేరళలో 30 పార్టీలు ఉన్నాయి. ఒక్కో అలయన్స్లో డిఎంకే అలయన్స్లో 20 పార్టీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, ఒక్కోడికి. సో అది స్పేస్ లేదు, అదొద్దు. స్పేస్ ఉన్నది. కానీ ఆమె స్కిల్ ఏమిటి, ఆమె మిగతా పార్టీల కంటే మిగతా పెద్ద పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఓ పక్కన ఎంఐఎం, ఎలా వెళ్ళాలి, ఎలా స్ట్రైక్ చేయాలి, సైలెంట్ ఓటర్స్ని ఎలా సంపాదించాలి, ఆమెకు ఛాన్స్ ఇద్దామని ఆమె ఆలోచించుకోవాలి. చూడండి, యుద్ధాలు రాజకీయ పార్టీలు
హడావుడితో గెలవరు, ఆలోచన హివాలతో గెలుస్తారు. ఆమెకు పేరు ఉన్నది, ధైర్యం ఉన్నది, అది ఉన్నాయి. సో ఆమె ఇప్పుడు స్ట్రాటజీ ఎలా తీసుకొస్తారు, ఎలా ఎలా తీసుకొస్తారు? ఒక సీరియస్ పార్టీ, యాక్సెసబుల్, చదువుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు ఆ పార్టీ దగ్గరికి, గది తలుపులు తెరిచి ఉంటాయి, అందరిని కూర్చోబెడతారు, అందరికి అవకాశం ఇస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వచ్చింది పవర్లోకి? అప్పుడు బాగానే ఉండేవాడు కేజ్రీవాల్, పెద్ద మోనార్క్ లాగా బిహేవ్ చేయలేదు. ఇవాళ చెప్పుదెబ్బలు తిరిగిపోతున్నాడు, అది వేరే. అప్పుడు చాలా బాగుంటాడు. ఎవడన్నా వెళ్ళి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి నేను యాంకర్ నండి, నేను రాజకీయం జాయిన్ అవుతానంటే టోపీ ఇచ్చేవాడు, జాయిన్ అవ్వు, నీ ఇష్టం వచ్చి చేయనేవాడు, నీ ఇష్టం వచ్చి నువ్వు ఏదో ఆర్గనైజేషన్ పెట్టుకో తిరుగుతూ ఉండనేవాడు. అందరినీ పార్టీ నాది అనిపించేది తెలుసా కేజ్రీవాల్. అందరికీ పార్టీ నాది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక నేనేదో అయిపోతానని ప్రతి కార్యకర్త అనుకున్నాను. తర్వాత అందరినీ మోసం చేసేది అది వేరే మాట, కానీ అలా వచ్చాయి. అది కవిత గారు చేసే అవకాశం ఉన్నది. అంటే తెలుగు రాష్ట్రాల్లో సార్ పుల్లారావు మీకు బాగా తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్ ఏంటంటే పాదయాత్ర చేసి ఏదో కేసులో జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళు ఆ రాష్ట్రానికి సీఎం అయిపోతాం అనుకుంటూ ఉంటారు. సహజంగా జగన్ విషయంలో ఇదే జరిగింది. పాదయాత్ర చేశాడు, తర్వాత కేసులో జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, 151 సీట్లతో రికార్డు స్థాయిలో ఆయన సీఎం అయ్యాడు. సరే తర్వాత ఓడిపోయాడు, వేరే విషయం. అలాగే చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, జైలుకి వెళ్ళారు, మళ్ళీ సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. సో ఇదే సెంటిమెంటు కవిత గారికి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఆవిడ కూడా పాదయాత్ర చేశారు, లెక్క కేసులో జైలుకి వెళ్ళారు, ఇప్పుడు పార్టీ పెట్టారు. అస్సలు ఆ లైన్ మీద వెళ్ళిపోతుంది. ఆ లైన్ మీద వెళ్ళిపోతే ఆ వాళ్ళతో కంపీట్ చేయలేదు.